సీతారామ లక్ష్మణులు పంచవటిలో గోదావరి తీరాన ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఒకరోజు రావణుడి చెల్లెలు రాక్షసి అయిన శూర్పణఖ ఆ ప్రాంతానికి వస్తుంది. అందగాడైన రాముడిని చూడగానే ఆమె మోహంలో పడిపోతుంది. మాయతో ఒక అందమైన స్త్రీ రూపం ధరించి రాముడి దగ్గరకు వస్తుంది. అప్పుడు శూర్పణఖ ఇలా కోరుతుంది, నేను రావణుడి చెల్లెల్ని, నన్ను పెళ్లి చేసుకో అని రాముడిని అడుగుతుంది. రాముడు నవ్వి, నాకు ఇప్పటికే పెళ్లయింది, నా తమ్ముడు లక్ష్మణుడు ఉన్నాడు కదా, అతని దగ్గరకు వెళ్ళు అని పరిహాసం చేస్తాడు. లక్ష్మణుడు కూడా ఆమెను వెనక్కి పంపుతాడు. ఇలా వారి మధ్య మాటల యుద్ధం జరుగుతుండగా శూర్పణఖ తన అసలు రూపం చూపిస్తుంది. సీతాదేవి వల్లే రాముడు తనను కాదంటున్నాడని భావించి శూర్పణఖ సీతపై దాడి చేయడానికి పరిగెత్తుతుంది. అది చూసిన లక్ష్మణుడు వెంటనే కత్తి తీసి ఆమె ముక్కు చెవులు కోసివేస్తాడు. రక్తమోడుతూ శూర్పణఖ భయంతో అడవిలోకి పారిపోతుంది. అవమానంతో శూర్పణఖ తన సోదరులైన ఖర, దూషణుల దగ్గరకు వెళ్తుంది. వారు 14,000 మంది రాక్షస సైన్యంతో రాముడిపై దాడికి వస్తారు. కాని రాముడు ఒక్కడే వారందరినీ క్షణాల్లో మట్టి కరిపిస్తాడు. ఈ వార్త విన్న శూర్పణఖ నేరుగా లంకకు వెళ్లి రావణుడికి ఫిర్యాదు చేస్తుంది. రావణుడు తన చెల్లెలికి జరిగిన అవమానాన్ని చూసి రగిలిపోతాడు. రాముడిపై పగ తీర్చుకోవడానికి, సీతను అపహరించడానికి ఒక భయంకరమైన కుట్ర పన్నుతాడు. రావణుడికి సహాయం చేసే ఆ మాయా రాక్షసుడు ఎవరు? అది రేపటి ఎపిసోడ్ 16లో చూద్దాం.